నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. కాంగ్రెస్ యువరాజు వచ్చేస్తున్నాడోచ్. రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చినట్లు తెలియగానే దేశమంతా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఏపీ మంత్రులు ట్రాక్టర్లు ఎక్కి తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని చాటి చెప్పుకున్నారు. గులాబీ రంగు చెబితే చాలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మండుకొస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో ఓ పరీక్ష రాస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ సిద్ధంగా ఉంది. ఇక ఆరగించడమే తరువాయి. రాష్ట్రాన్ని విభజించినందుకు ఏపీలో జనం కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తరిమేశారు. తెలంగాణ ఇచ్చినందుకు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అక్కడి జనము జలకిచ్చారు. కాంగ్రెస్ను కాదని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే పట్టం కట్టారు. ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ రెంటికి చెడ్డ రేవడి అయింది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో సభ్యత్వ నమోదులోనూ జనం కాంగ్రెస్ వైపు చూడడం లేదని నేతలు ఉసూరుమంటున్నారు. తేడా ఎక్కడ జరిగిందో అర్థం కాక ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు జుట్టు పీక్కుంటున్నారు. వ్రతం చెడ్డ ఫలం దక్కలేదురా పాపం కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ కు ఇప్పుడేమైందిరా భయ్? ఏమవడం ఏంట్రా, కాంగ్రెస్ కొంప కలాస్ అయిపోతుంటే ఏమైందని నెమ్మదిగా అడుగుతావేంట్రా బాబు? అంతగానం ఏం జరిగిందో చెప్పురా భయ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నారు కదా. అవు కాంగ్రెస్ ఒక్కటే కాదన్నా, బీజేపీ టీఆర్ఎస్ కూడా చేసినాయి. అవునరా, అయితే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు చాలా మంది సభ్యులు వచ్చి చేరారట. కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎవ్వరు రావట్లేదట్రా బాబు. ఊకోరా భయ్, నువ్వు అన్ని గిట్లనే అంటావు. తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి పేరుందిరా భయ్. ఉంటే మంది ఎందుకు చేరడం లేదో చెప్పరా ముందు. అయినా కాంగ్రెస్ లో ఎవరు ఏరతలేరని నీకెవరు చెప్పిర్రా భయ్? ఎవడో కోన్ కిస్కగలు చెబితే నీ నమ్ముతానా ఏంటి? కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెబుతున్నారు. ఏ లీడర్ చెప్పినానా నీకు? నాకు చెప్పలేదే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే పెద్ద లీడర్ తిట్టినట్లు పేపర్లో వార్త వచ్చింది. తిట్టుడు ఎందుకురా భయ్? అదేరా బాబు, కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో చెప్పండిరా నాయన్లారా అని ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు కుంతియా మన వాళ్ళకి క్లాస్ తీసుకున్నారట. అవు నేను బీ పేపర్లో చూసినా, అది నిజమేనటవా? నిజం కాకపోతే మరేంట. బీజేపీ టీఆర్ఎస్ల కన్నా కూడా చండాలంగా సభ్యత్వ నమోదు చేశారని కుంతియా బాబు తెగ సీరియస్ అయిపోయాడంట్రా బాబు. గదేందన్నా, కాంగ్రెస్ లో కూడా ఏరుతున్నారు కదా. అసలు చేరడం లేదని ఎవడన్నాడరా బాబు, చాలా తక్కువగా చేరుతున్నారు. సభ్యత్వ నమోదు బుక్కులు చూసి కుంతియా బాబు అగ్గి మీద ఫైర్ అయిపోయాడంట. కుంతియాబాయ్ ఏమన్నాడట? ఏమనడం ఏంటే, తెలంగాణ ఇచ్చాం కదా, సభ్యత్వ నమోదు అదిరిపోవాలి కదరా నాయన్లారా. మనం అనుకున్నది 25 లక్షలు అయితే అందులో సగం కూడా చేసేట్లేరు మీరు. ఏం పీకుతున్నారా నాయన్లారా మీరంతా అని తెలంగాణ కాంగ్రెస్ లీడర్లందరినీ కేకలేశాడట ఆయన. అవునా పాపం, మరి తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారు? ఏమంటారు, మిగతా పార్టీ వాళ్ళు సభ్యత్వ నమోదు చేయించుకున్న వాళ్ళకి బీమా కూడా ఇస్తున్నారు, మనం కూడా బీమా ఇస్తే సభ్యత్వ నమోదు పెరుగుతుంది అని చెప్పారట. ఈ ఐడియా ఏదో బానే ఉందన్నా, మరి కుంతియా సార్ ఏమన్నాడు? ఆ బాబేమంటాడు, సగం నమోదు అయిపోనాక ఇప్పుడు బీమాలు గేమాలు ఎందుకు, ఊరుకోండ్రా బాబు అన్నాడట. మరి సభ్యత్వ నమోదు తక్కువగా ఉంటే ఏం చేస్తారా భయ్? ఏం చేయడం ఏంటి, పార్టీ పదవుల నుంచి పీకి పారేస్తా, ఏమనుకున్నారో ఏంటో అని వార్నింగ్ ఇచ్చాడట బాబు కుంతియా. అమ్మో, అంతగానం బెదిరించిండా? అవునరా బాబు, వయసులో కూడా పెద్ద ఆయన మన జానారెడ్డి కూడా కుంతియా మాటలకు మనసు బాధ పెట్టుకున్నాడట. గది సరే, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏరడానికి సభ్యులు ఎందుకు వస్తలేరన్నా? అది తెలియకే కదరా ఉత్తమ్ కుమార్ రెడ్డి జుట్టు పీక్కుంటోంది. బట్టి విక్రమార్క టెన్షన్ అయిపోతోంది. పాపం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు,
అయినా మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ ను ఓడించి టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడేమో సభ్యత్వ నమోదులో జలకిచ్చిండ్రు. ఈ జనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఏందో సమజైతలేదన్నా. జనాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకురా, వాళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటారా బాబు. ఒక విషయం గమనిస్తే మరి కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలి కదా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా, మరి ఎందుకు గెలిపించలేదో నువ్వైనా చెప్పన్నా. ఎందుకంటే తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పింది? 2004 ఎన్నికలలో చెప్పింది కదరా భయ్. కాంగ్రెస్ తెలంగాణ ఎప్పుడిచ్చింది? ఏందన్నా ఇది? ఏమన్నా మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీన అయ్యింది? 2014లో ఇచ్చిందని అందరికి ఎరకనే. అదేరా విషయం. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సమస్యను నాంచి 2014 ఎలక్షన్లకు జస్ట్గా కొద్ది రోజుల ముందే ఇచ్చింది. ఎప్పుడు ఇస్తేంద్రా భయ్? ఇచ్చింది కదా. ఇచ్చిందిలేవాయ్, ఇవ్వకేం చేస్తుంది? ఇవ్వకుంటే కేసీఆర్ ఊరుకుంటాడా ఏంది? ఎన్నికలకు ముందు ఇచ్చిందంటే ఓట్ల కోసమే కదా. ఆ ఓట్ల కోసం కాకపోతే జనం నుంచి ఏం ఆశిస్తారు భయ్? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకా మరే పార్టీ అయినా జనం ఓట్లే కావాలి. పార్టీకి ఓట్లు కావాలి, మరి జనానికి నిజాయితీ కావాలి. కాంగ్రెస్ నిజాయితీగా వ్యవహరించలేదనేది తెలంగాణ ఓటర్లు అనుకుని ఉంటారు, అందుకే ఓట్లేయలేదు. నువ్వేదో చెప్తావు, నాకేం సమజ్ కాదు. సరేతి ఇక ఉంటా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ పరీక్ష రాయడానికి సిద్ధమయ్యారు. అన్నీ బాగుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత కూడా తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్ష రాయించడానికి అధికారులు భావిస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రులే పరీక్షలు రాస్తే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ ముఖ్యమంత్రులిద్దరూ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కేసీఆర్ పరీక్ష రాయడానికి వెనుక ఓ పెద్ద కథే ఉంది. చూసినారులా పాలిటెక్నిక్ ఆఫీసర్లు ఏం చేసిర్రో? తెలంగాణ సీఎం కేసీఆర్ సారు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష రాయడానికి హాల్ టికెట్ను పంపించిర్రు. అది కూడా ఏం పరీక్ష అంటే పాలిటెక్నిక్ కాలేజీలో పరీక్షనట. ముఖ్యమంత్రి ఏంది పరీక్ష రాసుడు ఏందని అనుకుంటున్నారా? అవు మరి కేసీఆర్ సార్ ఫోటో పెట్టి పరీక్ష ఫీజు కట్టి మరీ హాల్ టికెట్ పంపిర్రు. గంత మంచిగా పని చేస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు. ఇక ఏమనాలి చెప్పుర్రి. ఇదంతా పేపర్ వాళ్ళకు టీవీలోకి తెలవంగానే ఇదంతా ఎట్లా జరిగిందని పెద్ద ఆఫీసర్లను అడిగితే వీళ్ళ మా తప్పు ఏం లేదు, కానీ మేము చేసి పంపుతాం, అంతా హైదరాబాద్లోనే జరిగిందని చెప్తున్నారు. మీరు ఏం చేయలేదంటారు, మంచిగానే ఉన్నది. పరీక్షలు రాసే పోరల జీవితాలతోనే ఆడుకుంటారా అని అడుగుతున్నారు పబ్లిక్. గా ఫోటో ఉన్న జాగాలో కేసీఆర్ది కాక వేరే విద్యార్థి ఉంటే గా పోరగాన్ని పరీక్ష రాయనిత్తురా? గా పోరని భవిష్యత్తు ఏం కావాలి? గీ పని చేసినోనికి గింతనన్న దమాకుండాలే. మరి ఇక్కడ సీఎం కేసీఆర్ తోని అక్కడ పరీక్ష రాపిస్తే అక్కడ సీఎం చంద్రబాబు సార్ తోని ఇక్కడ పరీక్ష రాపిస్తారా? అయ్యింది ఇక గింత చేసినోళ్ళు కాదో లెక్కనా చెప్పుర్రి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా సంబరాలు. ఈ మధ్య కాలంలో జరిగిన ఏ ఎలక్షన్లోనూ కాంగ్రెస్ గెలవలేదు. దరిదాపుల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం, ధీమా ఆ పార్టీ నేతల్లో లేనే లేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎలాంటి మేలు జరగలేదు. ఏమీ లేనప్పుడు కార్యకర్తలందరూ ఎందుకు సంబరాలు చేసుకున్నారు అనే కదా మీ డౌట్. అందుకు కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ యువరాజు, త్వరలో పార్టీకి కాబోయే రాజు రాహుల్ గాంధీ వచ్చేశాడు. 2 నెలలుగా సెలవులో ఉన్న రాహుల్ గాంధీ ఢిల్లీ వచ్చాడని తెలియగానే పార్టీ నేతలంతా ఎగిరి గంతేశారు. రాహుల్ గాంధీ వచ్చినట్ట కదనే. ఎక్కడికొచ్చారా బాబు? ఆ బాబు లేక కాంగ్రెస్ పార్టీలో హుషారే లేకుండా పోయింది. సెలవు అయిపోయిందా ఏటే? చుట్టూ సంగతి నాకు తెలియదు కానీ రాహుల్ సాబ్ అయితే ఢిల్లీ వచ్చిందట. అసలు ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారా? ఏమోన్నా ఎవరికేక, కాకపోతే ఆయన బ్యాంకాక్ నుంచి వచ్చినని విమాన కంపెనీ వాళ్ళు చెప్పిరట. అంత సీక్రెట్ గా రావడం ఎందుకురా? నాని ఇలా వస్తానని రాని ఆ బాబు చెప్తే కాంగ్రెస్ వాళ్ళంతా దండలు అట్టుకుని ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేవారు కదా. ఆయనకి ఇసొంటివి నచ్చమంటనే దానికే గప్ చూపు వచ్చిండు. అంత సీక్రెట్ గా వస్తే నీకెలా తెలిసిందిరా బాబు వచ్చాడని? అదే ఎయిర్పోర్ట్ టికెట్లు ఉందని అంత అన్నారు. మరి ఆయన చుట్టాలు ఎవరు కూడా పాపం ఆ బాబుని కలవలేదా? ఎందుకు కలవలేదన్నా? కలిసిండ్రు. అమ్మ సోనియా గాంధీ అయితే రాహుల్ గాంధీ ఇంటికి పోయింది. గా తర్వాత రాహుల్ గాంధీయే సోనియా గాంధీ ఇంటికి పోయిందట.
అప్పుడు అక్కడ ప్రియాంక గాంధీ కూడా ఉన్నదట. బాగుందిరా, అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారనమాట. అవునా? అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. దాంట్లో తెలియకపోవడానికి ఏముందిరా, చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా. ఎరా నాయన ఎలా ఉన్నావురా, బాగా సిక్కిపోయినారు తండ్రి, ఇళ్ళకి ఏదో తింటున్నావా లేదా అని సోనియమ్మ అడిగి ఉంటుంది. అంత పక్కకి ఎట్లా చెప్పినవన్నా? మనకు తెలియదు ఎంట్రా ఇదంతా. ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని కథలు చదవలేదు. అమ్మ అడిగిన తర్వాత ప్రియాంక గాంధీ కూడా ఎరా అన్నయ్య ఏమేమి ఊర్లు తిరిగావరా అని అడిగి ఉంటుంది. అని రాహుల్ సాబ్ ఏమన్నాడు? ఏమంటాడా, హే బాగానే ఉన్నానమ్మా అని ఉంటాడు. అప్పుడేమో మళ్ళీ ఎప్పటి నుంచి నువ్వు డ్యూటీ ఎక్కుతారో నాయన అని అలా అమ్మ అడిగి ఉంటుంది. డ్యూటీ ఎక్కడైందన్నా? గాయన ఏమైనా జాబ్ చేస్తుండా? డ్యూటీ అంటే జాబ్ ఒక్కటే కాదురా, పొలిటీషియన్లకి రాజకీయాల డ్యూటీలు కదా. పార్టీ పనులు గట్రా ఎప్పటి నుంచి చూస్తారో నాయన అని అమ్మ అడిగిందన్నమాట. ఆయన రాజకీయాలలో కూడా చుట్టూలు ఉంటాయా అన్న? ఎందుకుండవురా, ఏం పాపం వాళ్ళు కూడా మనుషులు కదా ఏంటి. ఎప్పుడు ఆ రాజకీయాలంటే ఎవరికైనా బోరు కొడతారా బాబు. అందుకే లీవ్ పెట్టి ఊరు తిరిగి ఉంటాడు. ఇప్పుడు రాహుల్ సాబ్ వచ్చిండు కాబట్టి ఇక కాంగ్రెస్ కు మంచిదే కదనే. మంచిదే కదండి, నెమ్మదిగా అంట పెట్టరా బాబు, చాలా మంచిదే. అందుకే కదా రాహుల్ బాబు గారు వచ్చేసారంటూ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారట. ఏంది గాయన ఢిల్లీ వచ్చినందుకే దావతులు చేసుకున్నారా? చేసుకుంటారా, మధ్యలో నీకేంటి అభ్యంతరం? నాకేందన్నా, నేనంటలేను. గాయన పిఎం అయితే జులూసులు తీసుడు సంబరాలు చేసుడు అయితే బాగుంటది గాని 2 నెలలు ఏదో ఊరికి పోయి వచ్చినందుకు గింతగనం చేసుడైందని అడుగుతున్నా. ఒరే అదిగిరే, ఈ మధ్య నీకు బాగా ఎటకారులు ఎక్కువైపోయాయి. 2 నెలల తర్వాత వస్తే వాళ్ళేదో ఆనందంగా ఉంటే అది కూడా తప్పైనట్రా. నువ్వు ఇలా అంటూ ఉండు, మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ను రాకెట్లా ముందుకు తీసుకుపోతారు. అవునా? నేను బి రాహుల్ సాబ్ ప్యాన్నే. ఇక సాబ్ వచ్చినాక కాంగ్రెస్ పరుగులు పెడతా చూడు. గాడిదలు గుర్రాలు కూడా చుట్టాలే, గాడిదే కదా అని తీసిపారేకండి. గుర్రం అందంలో గాడిద కన్నా కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేయచ్చు, కానీ గాడిద చాకరీలో తనకు తిరుగే లేదని నిరూపించేసుకుంది. ఇక గుర్రాలకి గాడిదలకి మధ్య ఒకే ఒక పోలిక ఉంది. అదేంటంటే తమ వెనకాల నిలబడి తమను ఏమన్నా చేస్తారేమో అన్న అనుమానం వస్తే చాలు, గుర్రమైనా గాడిదైనా ఫెడల్మని వెనక కాళ్ళతో తన్ని పరిస్తాయి. మనుషులు మై ఫుట్ అంటే అవి మై గిట్ అంటాయి. ఇగో గుర్రం మీద స్వారీ మన దగ్గర కంటే బయట దేశాలలో బాగా చేస్తారు. ఒక్కోసారిగా గుర్రం గిట్ల వెనుకకు మళ్ళిందనుకో పీస్ కింద పడేస్తాయి. గదేందో మీరే చూడుర్రి. వీళ్ళంతా గిట్లుంటే ఈ పోరరు చూడు, గుర్రం వెనకంగా నిలబడితే ఏం చేస్తుంది? వెనక కాళ్ళు ఎగిరేస్తా అంటది. దాని దగ్గరికి పోకురా. అయ్యిందా లగ్గం? గీడంటే పోరడానికి వస్తే తెలియదు, గీనికేం పుట్టిందులా. గుర్రం వెనకంగా పోయి దాని తోక కాడ సప్పట్లు కొడుతున్నాడు, సప్పట్లు. అమ్మా, చింతగింజలు ఉన్నాయా పలిగినాయారా నాయన? చూసినరా? ఇక ఇంకొకటి చూపెడతాం చూడుర్రి. ఈ పైల్మాన్కు గాడిద మీద కూర్చుందామని చాలా కోరికనట. గాంధీకే ఒక గాడిదని దొరకవచ్చిర్రు. మంచిగానే దొరికించుకున్నారు గాడిదని, గాని దాని మీద కూర్చుంటాడటవా ఏమో చూడాలి. మనిషి మాత్రం మోతాదుగానే ఉన్నాడు గాని గాడిదే చిన్నగా అయినట్టుందిగా. అమ్మో, ఈయన అందం పాడుగాను థమ్స్అప్ కేసు పెట్టుకొని ఎక్కుతున్నాడు. పడ్డవానుకో లొట్టు వలుగుతాయి. కాలే లేపొస్తలేదు, నువ్వు ఏడ కూర్చుంటావా? అయ్యిందా? ఇక పోయి చెడిపోయినోడా. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ట్రాక్టర్లు ఎక్కారు. ఏ ఊరో వెళ్ళడానికి వాళ్ళు ట్రాక్టర్ ఎక్కలేదు, ట్రాక్టర్ ఎక్కి చక్కగా డ్రైవింగ్ చేయడానికే వాళ్ళు ఎక్కారు. గుంటూరు జిల్లాలో మంత్రి పుల్లారావు, పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పీతల సుజాత
ట్రాక్టర్లు ఎక్కి స్టీరింగ్ను అటు ఇటు తిప్పేశారు. ఇక చూసుకోండి, చుట్టూరా ఉన్న కార్యకర్తలు ప్రజలు తెగ సంబరపడిపోయారు ఆ సీన్ చూసి. ఏండో పుల్లరావు గారు, రాజధాని పేరు చెప్పి రైతుల భూములు ఆకున్న సాలు గానే ఓ పాలే ఆ ట్రాక్టర్ ఎక్కండి బాబు. రజనీకాంత్లా బాగా స్టైల్గానే ఎక్కారండి రోయ్. మరి ఇంకా ఆలస్యం దేనికండి, స్టార్ట్ చేయండి, స్టీరింగ్ తిప్పండి బాబా. అది లెక్క, మీకు ట్రాక్టర్ డ్రైవింగ్లో మంచి అనుభవం ఉన్నట్టుందండి. సీతకు కొట్టేశారు. చాలు బాబు చాలు. రాజధానిలో రైతుల జీవితాలు దున్నేశారు, ఇక పొలం దున్నేశారు, మీకు తిరుగులేదండి బాబు. ఇక దిగండి. అంటే సుజాతమ్మ గారు, ఏటే మీరు మంత్రే కదా, ఆయన ట్రాక్టర్ నడపగలేంది, మీరు నడపలేరా ఏటి? మోమాట పడకండి అమ్మగారు, మీకు ఎందుకు, నేను చెప్తున్నా కదా, ఈ ట్రాక్టర్ మనదే, ఎక్కేసేయండి. అదే ఇంత మాత్రానికి ఎక్కాల వద్దని ఆలోచించారు. ఇప్పుడేం చేస్తారు, బండి స్టార్ట్ చేయాలి, చేసేయండి. ఏంటమ్మా మందిని చంపేస్తారా ఏంటి? కథ చూసుకున్నప్పుడు తల్లే, డ్రైవింగ్ రాదా ఏంటి? చాలేండి అమ్మా, ఎందుకైనా మంచిది, దిగిపోండి అమ్మా. ఇంకా నడిపితే ఎవరు మించైనా నడిపించగలరు. బాగుందండి, మంత్రులంతా ట్రాక్టర్ నడిపితే చూడడానికి బాగుందంటే నమ్మండి. మరి ఉంటానండి. ఇది ఇవాల్టి అవకే బిర్యానీ. స్టే ట్యూన్ టు సాక్షి.